Hello, I'm Dr. Nagaraju, consultant dermatologist, cosmetologist, hair transplant specialist, Shweta Skin and Hair Clinic. ఈరోజు మనం సమ్మర్ కదా, సో స్కిన్ రొటీన్ ఎట్లాంటివి తీసుకోవాలి, మాయిశ్చరైజర్ అసలు అవసరమా అనేది ఇంపార్టెంటా, అసలు నైట్ రొటీన్ అనేది ఇంపార్టెంటా అనే విషయాన్ని తెలుసుకుందాం. సో సమ్మర్లో జనరల్గా యూవీ ఇండెక్స్ అనేది అండ్ ఆల్సో మనకి సన్ యొక్క ప్రొపోర్షన్ అనేది జనరల్గా ఎక్కువగా ఉండడం వల్ల ట్యాన్ అనేది ఎక్కువతో పాటుగా ఏజింగ్ కూడా తొందరగా అవుతారు, అంటే చిన్న చిన్న ముడతలు ఇట్లాంటివి కూడా అవుతారు. సో సమ్మర్లో మనం తీసుకోవాల్సిన రొటీన్లో మన టైప్ ఆఫ్ స్కిన్ మన రొటీన్ అనేది తీసుకోవాలి. పర్టికులర్లీ మనది డ్రై స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్ అండ్ డే కేర్ రొటీన్లో ఏముంటుంది అండ్ నైట్ కేర్ రొటీన్ ఏముంటుంది బట్టి మన రొటీన్ అనేది అండ్ మనకి మిక్స్డ్ స్కిన్లో ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు మనం జాగ్రత్తగా ఇవాళ మనం తెలుసుకుందాం. సో జనరల్గా డ్రై స్కిన్ వాళ్ళకి మనకి కంపల్సరీగా డే కేర్లో మనకి మెయిన్గా డ్రై స్కిన్ ఉన్నప్పుడు కంపల్సరీగా మాయిశ్చరైజర్ పెట్టేసి దానిపైన మనకు సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి. కంపల్సరీగా సన్ స్క్రీన్లో మినిమం SPF 30 ఉంటే బెటర్, కానీ ఈ మధ్య SPF 50 లాంటివి SPF 60 లాంటివి కూడా వచ్చాయి. యాజ్ లాంగ్ యాజ్ అఫోర్డబుల్ యూ కెన్ క్రాస్ SPF 50, 60, 80 వరకు కూడా మనం యూజ్ చేయవచ్చు. ఆబ్వియస్లీ ద బెనిఫిట్ అనేది కాస్ట్ అప్పుడు కొంతవరకు బెటర్గానే ఉంటుంది. బట్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ టు ద కాస్ట్, ఆబ్వియస్లీ 30 వర్సెస్ 50 చూస్తే మనకి కాస్ట్ సంబంధం లేనంత వరకు అయితే 50, 60 బెటర్, బట్ కాస్ట్ వర్సెస్ చూసుకుంటే మాత్రం 30 అనేది బెటర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సన్ స్క్రీన్లో కూడా మనకి రకరకాల సన్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఓవర్ ద కౌంటర్ మనకి మార్కెట్లో వెళ్తే SPF 10, 15, 25, 30 అలా వేరియస్ టైప్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ టైప్కి తగ్గట్టుగా మనం ఇనిషియల్గా ఎర్రర్ చేసుకున్నాకే మనం సన్ స్క్రీన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎనీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాక సన్ స్క్రీన్ రాసినప్పుడు అది మనకు పడుతుందా లేదా కానీ ఎలా ఉంది దాని ప్రకారంగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఆయిలీగా ఉందా, జిడ్డుగా ఉందా, టింటెడ్ లాగా ఉందా, does it look and you feel comfortable in sunscreen. It is like మన ఓన్ షర్ట్ కానీ మన ఓన్ వేర్ మనం వేసుకున్న డ్రెస్ లాగా సన్ స్క్రీన్ కూడా మనం అంతే. అండ్ యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడే దట్ ఈస్ ద బ్రాండ్ యూ షుడ్ కంటిన్యూ ఇట్ ఫర్ లైఫ్ లాంగ్. సో కాబట్టి మనం ఒక సన్ స్క్రీన్ వాడాక దాని ఫీడ్బ్యాక్ తీసుకొని దాని ప్రకారంగా మళ్ళీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా until you don't come to a single brand then you will not realize skin is so good. అండ్ సో కాబట్టి ఎందుకంటే స్టార్టింగ్లో చాలా వరకు సన్ సిట్గా ఉందనేసి కొంతమంది వదిలేస్తారు, అసలు అబ్బా అంత తెల్లపూతలాగా ఉందనేసి వదిలేస్తారు. సో కరెక్ట్ వే ఇట్ ఈస్ లైక్ అవర్ ఓన్ షర్ట్ అండ్ ప్యాంట్. సో మన కంఫర్టబుల్ సన్ స్క్రీన్ వచ్చేంత వరకు యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ సన్ స్క్రీన్. సో స్కిన్ ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నాక కంపల్సరీగా మార్నింగ్ రొటీన్లో డ్రై స్కిన్ వాళ్ళలో యూ షుడ్ ఆల్వేస్ అప్లై ఆఫ్టర్ మాయిశ్చరైజర్ ఎస్ సన్ స్క్రీన్. అండ్ ఒకసారి అప్లై చేశాక దాని ఎక్స్పైరీ టైం ఎవెన్ ఇఫ్ దే టోల్డ్ అట్లీస్ట్ 8 hours, 10 hours or 12 hours అనేసి దానిపైన ప్యాక్ పైన ఉన్నా కానీ కంపల్సరీగా 3 to 4 hours మనకి అది ఎక్స్పైర్ అవుతుందని గుర్తించాలి. అంటే ఎక్స్పైర్ అంటే నిజంగా వర్కౌట్ కాకపోవడం కాదు, మనకి చెమట రావడం వల్ల కానీ లేదా హ్యాండ్స్ ఫేస్ మీద రబ్ చేయడం వల్ల లేదా కర్చీఫ్ వెళ్ళడం వల్ల. సో ఇట్లాంటి టైంలో మనకి సన్ స్క్రీన్ యొక్క పవర్ అండ్ పొటెన్షియల్ తగ్గుద్ది. సో ఆల్వేస్ రియలైజ్ దట్ సన్ స్క్రీన్ ఎవ్రీ 3 hours అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఇన్ ద సమ్మర్స్. అండ్ నైట్ రొటీన్లో మనకి రకరకాలైనటువంటి రొటీన్స్ ఉన్నాయి. డ్రై స్కిన్లో మనకి ఎక్కువగా హైల్యూరోనిక్ యాసిడ్ కానీ లేదంటే మనకి ఫెరులిక్ యాసిడ్ కానీ ఆర్ నియాసినమైడ్ కానీ అట్లాంటివి మనం పెట్టుకోవచ్చు. కొంతవరకు హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ అది రెగ్యులర్ రొటీన్లో పెట్టుకోవడం అనేది బెటర్. కొంచెం డార్క్ కాంప్లెక్షన్ అనివెంట్ ఉన్నప్పుడు అడిషనల్గా మిగిలినటువంటి ఆర్బిటిక్ యాసిడ్ కానీ కోజిక్ యాసిడ్ కానీ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉండేటువంటివి డెర్మటాలజిస్ట్తో కలిసి ఒకసారి మనం కనుక్కున్నాక వాడితే ఉంటుంది. సో చూసారు కదా, దిస్ ఈజ్ ద డే అండ్ నైట్ రొటీన్ ఫర్ డ్రై స్కిన్స్. సో అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఆయిలీ స్కిన్ ఎటువంటి రొటీన్ తీసుకోవాలనేది కూడా చూసుకోవాలి. సో సపోజ్ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ జనరల్గా అవాయిడ్ చేయడం అనేది బెటర్. సో ఆల్రెడీ మనకి ఆయిలీ స్కిన్ కాబట్టి సింపుల్గా సన్ స్క్రీన్లో కూడా డ్రై టచ్లో తీసుకునేసి పెట్టుకోవడం అనేది బెటర్. అండ్ యాజ్ యూజువల్ ఈవెన్ కూడా సన్ స్క్రీన్ అనేది ఎవ్రీ 3 to 4 hours కంపల్సరీగా 1 time అనేది మినిమం అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ నైట్ రొటీన్లో విటమిన్ సి సీరం అనేది వాడికి చాలా వరకు కొంతవరకు ఫేస్ డ్రై కూడా అవుద్ది అండ్ ఆల్సో ఆయిలీనెస్ కూడా తగ్గుద్ది. సో ఇది నైట్ మనకి చాలా వరకు ద అస్కార్బిక్ యాసిడ్ బ్రేక్స్ ద ఎపిడర్మల్ బాండ్స్. దానివల్ల ఏంటంటే మనకు డ్రై చేసి ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా కొంతవరకు ఇచ్చింగ్ అనేది కొంతమందిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ రిమెంబర్ విటమిన్ సి ఈజ్ ఫర్ నైట్, ఓకేనా. అండ్ మిక్స్డ్ స్కిన్లో దాన్ని బట్టి మనం చూసుకున్నాక సన్ స్క్రీన్ అనేది యాజ్ యూజువల్గా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వాడడం బెటర్. ఆల్సో నైట్ టైం కూడా మనకి విటమిన్ సి అండ్ హైల్యూరోనిక్ యాసిడ్ అండ్ ఫెరులిక్ యాసిడ్ కాంబినేషన్లో మనము
బెటర్గా వాడితే ఇంకా నీట్గా మనకి సీరం అనేది వచ్చు. సో ఇలా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ స్కిన్ తగ్గట్టుగా వేరియస్ టైప్స్ ఆఫ్ రొటీన్స్ అనేటువంటివి మార్నింగ్ అండ్ నైట్, పర్టికులర్లీ మార్నింగ్ అయితే సన్ ప్రొటెక్షన్కి అండ్ ఆక్షన్కి, నైట్ అయితే రికవరీకి అండ్ రిజువనేటింగ్కి అండ్ ఆల్సో కొలాజన్ సింథసిస్ని ఇంప్రూవ్ చేయడానికి రొటీన్స్ అనేటువంటివి ఉంటాయి. మీరు చూసారు కదా, మీకు సంబంధించి ఇంకేమైనా సమస్యలు ఉంటే పర్టికులర్లీ యాక్నే వచ్చేటప్పుడు రొటీన్స్ ఎలా మార్చాలి అండ్ ఆల్సో పర్టికులర్లీ హైపర్ హైడ్రోసిస్ ఉన్నప్పుడు పర్టికులర్లీ పిగ్మెంటరీ డిసీజెస్ ఏమైనా అంటే మంగు మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే రొటీన్ ఎలా మార్చాలి అనే విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే let me know. I'll be there to guide you. Your Dr. Nagaraj.